మరోసారి ప్రజలను మోసం చేయడానికి రేవంత్ సర్కార్ ముందుకు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచాక స్థానిక సంస్థల మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలకు చులకన అయిపోతామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రజలకు మోసం చేయడానికి సిద్ధమైందని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ఊరికి 20 రేషన్ కార్డు లిస్టు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే వరకు పోరాడతామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల కోఆప్షన్ ఎక్సెల్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, బిర్లిపల్లి మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, మండల నాయకులు కనకయ్య, శ్రీనివాసరెడ్డి, మాజీ వార్డు సభ్యులు మహేష్, మాజీ వార్డు సభ్యులు బసీర్ తదితరులు పాల్గొన్నారు. ఇగో బంద్ చేసుకున్నప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్క నాయకుడు అంటాడు బాగుపడతాడు. జనమంతా పిచ్చోళ్ళేం గారు, జనమంతా తెలివికి వచ్చారు. బరాబరిగా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుంటే హామీలు ఇస్తారుగా, మీరు అన్నట్టు అన్ని ఒక్కటి ఇస్తారా ఈరి, మీకు దమ్ముంటే ఎలక్షన్ పెట్టకుండా ఈరి ఇవన్నీ ఒక ఊరికి 2 లైన్లు ఇచ్చి 60 లైన్లు ఇచ్చి వేసేటట్టు నీకు దమ్ముంటే. కానీ దొంగ మాటలతో నీ మంది మభ్య పెట్టకు, చేసి పని ఏదో కరెక్ట్ చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. అన్ని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి సంవత్సరం గడిచిన రైతు బంధు ఇవ్వలేదు. రుణమాఫీ పూర్తిగా 2 లక్షల వరకు రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తామన్నారు. సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. రైతులను నట్టంగా ఉంచడమే తప్ప రైతులను బాగు చేసింది ఈ ప్రభుత్వం ఏం లేదు. కేసీఆర్ హాయంలోనే రైతులకు సంతోషంగా రైతు డబ్బులు వడ్డనే పెట్టుబడికి అందినాయి. వ్యవసాయం అందుబాటులో ఉండడం కూడా అందరికీ ఇవ్వడం మంచిది. మేము కూడా దానికి కూడా సహకరిస్తాము. కాకుంటే మేము కూడా తిరగబడతాము. గ్రామ సభలు కానీ ఎక్కడ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాము. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పింఛన్ల విషయంలో కూడా 2000 సరిపోతలేవు, 4000 ఇస్తామన్నారు. వికలాంగులకు 6000 ఇస్తామన్నారు, అది కూడా అమలం లేదు. మళ్ళా కళ్యాణ లక్ష్మికి తులం బంగారముతో ఇస్తామని చెప్పిండు, తులం బంగారం కూడా లేదు.